షర్మిలను ఇప్పుడు షర్మిలా శాస్త్రి అని కించపరుస్తున్న వారు ఒక విషయం మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి తరపున బైబిల్ పట్టుకొని మరీ ప్రచారం చేస్తున్న ఆయన మేనత్త విమల తనను తాను వైఎస్ విమలారెడ్డిగానే చెప్పుకుంటున్నారు కదా. జగన్ తరపున ప్రచారం చేసేవారు మాత్రమే రెడ్డి అనే తోక తగిలించుకోవడానికి అర్హులా? నిజానికి విమల ఒక దళితుడిని వివాహం చేసుకున్నారు. అయినా ఆమె తన ఇంటి పేరును వైఎస్ గానే చెప్పుకుంటున్నారు. వైఎస్ విమలారెడ్డిగానే చలామణి అవుతున్నారు. విమలకు ఒక రూల్, షర్మిలకు మరో రూల్. ఎందుకు? విమలకు వివాహం చేసినప్పుడు ఆ కుటుంబానికి ఇంత సంపద లేదు. అయినప్పటికీ తమ ఏకైక సోదరి విమలకు హైదరాబాద్ లో ఒక పెద్ద ఇల్లును, విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్లలో వాటాను రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఆనందంగా పంచిచ్చారు. రాయలసీమ సంస్కృతి అంటే ఇది. అదే కుటుంబం నుంచి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తున్నదేమిటి? ఆస్తుల్లో తన వాటా పంచి ఇవ్వాలని షర్మిల మొత్తుకుంటున్నప్పటికీ జగన్ రెడ్డి తిరస్కరించడం నిజం కాదా? ఆస్తుల పంపకంలో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ వైరంగా మారింది. అంతే, జగన్ కు వత్తాసు పలుకుతున్న ఉన్మాద మూక ఓర కుక్కల్లా మొరగడం మొదలుపెట్టింది. సీమ పౌరుషం, ప్రతాపం అంటే ఇదేనా జగన్ రెడ్డి? నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని నిలువరించలేకపోయినందుకు భీష్ముడు జీవితాంతం కుమిలిపోయాడు. చివరకు మరణాన్ని స్వయంగా ఆహ్వానించి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. ఇప్పుడు తన తల్లిని, చెల్లిని దారుణంగా అవమానిస్తున్నప్పటికీ నిలువరించే ప్రయత్నం చేయని జగన్ ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు? రాయలసీమ సంస్కృతిని పక్కన పెడితే ఒక మనిషిగా అయినా జగన్ రెడ్డి స్పందించాలి కదా. రాజకీయంగా విభేదించినంత మాత్రాన షర్మిల సోదరి కాకుండా పోతుందా? తల్లిని, చెల్లెళ్లను తిడుతున్నా చేతులు దులుపుకుంటారా? జగనన్నా, నీకు బాధ్యత లేదా అని వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి వేస్తున్న ప్రశ్నల్లో ఆవేదన కనిపిస్తోంది. తన తండ్రిని దారుణంగా చంపించిన వాళ్లను జగన్ రెడ్డి రక్షిస్తున్నారని తెలిసిన డాక్టర్ సునీత అతడిని అన్నా అనే పిలుచుకుంటున్నారు. తనకు ప్రాణహాని ఉందని ఆమె మొరపెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా దాడి జరుగుతున్నా అక్కడి పోలీసులు న్యాయం చేస్తారన్న నమ్మకం లేక డాక్టర్ సునీత సైబరాబాద్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వానికి ఇది అవమానం కాదా? శత్రు శేషం ఉండకూడదు. షర్మిల, సునీతలను కూడా లేపయ్యన్నా అని ఉన్మాద మూక జగన్ రెడ్డిని కోరడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే జగన్ కనుసన్నల్లో లేదా ఆయనకు తెలిసే వివేకానంద రెడ్డి హత్య జరిగిందని ఉన్మాద మూక కూడా నమ్ముతున్నట్టే కదా. వివేకాను చంపినట్టు షర్మిల, సునీతను కూడా చంపేస్తే శత్రుశేషం ఉండదనుకోవడం వారి కిరాతక మనస్తత్వానికి నిదర్శనం కాదా? ఇంత జరుగుతున్న పౌర సమాజం తమకు ఏమీ పట్టనట్టుగా ఉండిపోవడం బాధాకరంగా ఉంది. చంద్రబాబు సతీమణిని అవమానించినప్పుడు అది ఆయన సమస్య అని సరిపెట్టుకున్నారు. ఇప్పుడు దివంగత రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోని ఆడవాళ్లను అవమానిస్తున్నా దాన్ని వారి సమస్యగానే చూస్తున్నారు. మహిళల పట్ల జగన్ ప్రభుత్వానికి ఉన్న నీచాభిప్రాయంగా ఈ సంఘటనలు నిలవడం లేదా? రాజశేఖర్ రెడ్డిని ఇంద్రుడు, చంద్రుడు అని పొగుడుతున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆయన సతీమణి శీలాన్ని శంకించే విధంగా పోస్టులు పెట్టడాన్ని ప్రశ్నించకపోవడం ఏమిటి? రాజశేఖర్ రెడ్డి అమితంగా ఇష్టపడే షర్మిలను సైతం చంపేయాలని రెచ్చగొడుతున్నప్పటికీ మౌనంగా ఉండడం ఏమిటి? ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇంత నిస్తేజంగా ఎందుకు మారిపోయింది? రాజకీయాల్లోకి ఉన్మాద సంస్కృతిని ప్రవేశపెట్టడాన్ని ప్రతిఘటించాల్సిన అవసరం లేదా? మనిషి బ్రతికితే రాజులా బ్రతకాలి, రారాజులా బ్రతకాలి. అందుకు మార్గం స్వర్గసీమ సుకేతనంలో భూమి కొనుగోలు చేయడమే. వెంచర్ ముగింపు పథకంలో భాగంగా మార్కెట్ ధరతో పోలిస్తే 33% ఆదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బలంగా ప్రభావితం చేసిన వారిలో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆ కుటుంబాల్లోని మహిళలకే రక్షణ లేకుండా పోతే ఇక సామాన్య మహిళల రక్షణ ఎలా? ఇంత జరుగుతున్నప్పటికీ స్పందించని జగన్ కు తనను అందరూ అన్నా అని పిలవాలని కోరుకునే హక్కు ఉందా? రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని ఉన్మాద మూక ప్రచారం చేస్తున్న విషయానికి వద్దాం. రాజశేఖర్ రెడ్డిని అభిమానించేవారు ఈ చర్యలను సమర్థిస్తారా? రాజశేఖర్ రెడ్డి తన అధికారానికి అడ్డు వస్తారనుకున్న వారినే ప్రత్యర్థులుగా పరిగణించేవారు.
సదరు ప్రత్యర్థులపై విమర్శలు చేసేవారే కానీ వాళ్ళ ఇళ్లల్లోని ఆడవారిపైకి తన మద్దతుదారులను ఉసిగొల్పలేదే. ఇప్పుడు తన వారసుడి చర్యల కారణంగా తన సతీమణి సీల పరీక్షకు నిలవాల్సి వస్తుందని రాజశేఖర్ రెడ్డి కలలో కూడా ఊహించి ఉండరు. షర్మిల రాజశేఖర్ రెడ్డికే పుట్టిందని విజయమ్మ చెప్పుకోవాలా? ఇంతకంటే అవమానం, అపచారం ఉంటుందా? షర్మిల తన తండ్రి రక్తం పంచుకుని పుట్టలేదని జగన్మోహన్ రెడ్డి చెప్పగలరా? జగన్ నిజంగా రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడే అయితే దివంగత నేత కుటుంబంలోని ఆడవాళ్లకు అతడే పెద్ద దిక్కవుతాడు కదా. అయినా తాను ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో తమకు రక్షణ లేదని ఆయన చెల్లెళ్ళు రోధించడమేమిటి? ఈ పరిస్థితికి కారకుడైన జగన్ను ముఖ్యమంత్రిగానే కాదు, ఒక మనిషిగా గుర్తించి గౌరవించాలన్న ఇబ్బందిగా ఉంటోందని ఎవరైనా అంటే ఎందుకు అభ్యంతరం పెట్టాలి?